బిర్యానీకి బాగా ఫేమస్ అవుతుందండి ఈ స్టవ్. దీన్ని రింగ్ బర్నర్ అంటాం. ఈ 3 రింగ్స్ అండి. జనరల్ గా చిన్న హోటల్స్ ఈవెన్ దీనిలో 10 కేజీలు కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ 75 కేజీలు 100 కేజీలు కూడా కుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిర్యానీ, ఈవెన్ వాళ్ళు రైస్ కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ స్వీట్ షాప్ లో పిండి వంటకాలు వేసుకోవచ్చు, ఎనీథింగ్ మల్టీపర్పస్ అనమాట. ఇది వచ్చేసి కర్రీ పాయింట్ అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సింగిల్ పార్ట్ ఇది ఒకవేళ తీసుకువెళ్ళాలి ఎక్కడికైనా అనుకుంటే కూడా ఇది ఈ రకంగా ఇది సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు అండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట. క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. నమస్తే సందేశ్ గారు. నమస్తే అండి. సందేశ్ గారు, ఇవాళ వీడియోలో మా వ్యూవర్స్ కి ఎలాంటి కిచెన్ ఎక్విప్మెంట్స్ చూపించబోతున్నారు? ఈ కైండ్ ఆఫ్ స్టవ్ మీరు ఎప్పుడైనా చూసారా అండి? అసలు ఇంత పెద్ద స్టవ్ మనకి నార్మల్ గా హోటల్స్ లో కానీ ఏవైనా సరే షూట్ చేసేటప్పుడు మేము చూసాము, బట్ ఇంత పెద్ద స్టవ్ అయితే మాత్రం చూడలేదు. ఇంత పెద్ద స్టవ్ దేనికి యూజ్ చేస్తారు? యాక్చువల్ గా ఏంటంటే ఇది బిర్యానీకి బాగా ఫేమస్ అవుతుందండి ఈ స్టవ్. దీన్ని రింగ్ బర్నర్ అంటాం. ఈ 3 రింగ్స్ అండి. 1 2 3 అంటే 3 బర్నర్లు. సింగిల్ కావాలంటే సింగిల్ ఆన్ చేసుకోవచ్చు, డబుల్ ట్రిపుల్ అలా ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే ఒకసారి ఆన్ చేస్తే మొత్తం 3 ఆన్ అవ్వండి. దానికి సెపరేట్ కంట్రోలింగ్ ఉంటాయి 3. ఓకే. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు బిర్యానీకి ఇంత పెద్ద వెజల్ వాడారు అనుకోండి, మధ్యలో నుంచే ఫైర్ అయింది అనుకోండి, చుట్టూ సరిగా కుక్ అవ్వదండి. అందుకని రెగ్యులర్ గా కలుపుతూ ఉంటారు, లేదంటే ఆ డిష్ తిప్పుతూ ఉంటారు. సో సింగిల్ స్పాట్ లోనే మీకు ఫైరింగ్ అనేది వస్తుంది. రియల్ గా బిర్యానీ హోటల్స్ వాళ్ళు బాగా ట్రబుల్ అవుతారు సింగిల్ బర్నర్ కి. ఇప్పుడు ఇక్కడ సింగిల్ బర్నర్ చూసారు అనుకోండి, ఈ టైప్ ఆఫ్ సింగిల్ బర్నర్ ఆర్ కొద్దిగా డిఫరెంట్ సింగిల్ బర్నర్ వాడతారు. సో ఒక బర్నర్ మీదే మీకు ఫైర్ అవుతూ ఉంటది. సెంటర్ కి ఎక్కువ వచ్చి హీట్, పక్కకి హీట్ తక్కువ ఉంటది. ఇప్పుడు వెజల్స్ పెద్ద పెడతారు కదా, పక్కకి ఇంకా తక్కువ ఉంటది అనమాట. సో రెగ్యులర్ కలుపుతూ ఉంటారు. ఇది అనుకోండి ఈవెన్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ హోల్స్ చూసారు కదా, ప్రతిదీ ఒక్కొక్క బర్నర్ లాగా చాలా ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. చాలా నెంబర్ 1 గా దీనిలో బిర్యానీ అనేది కుక్ చేసుకోవచ్చు. జనరల్ గా చిన్న హోటల్స్ ఈవెన్ దీనిలో 10 కేజీలు కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ 75 కేజీలు 100 కేజీలు కూడా కుక్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ బిర్యానీ, ఈవెన్ వాళ్ళు రైస్ కుక్ చేసుకోవచ్చు, ఈవెన్ బాండీ పెట్టుకొని స్వీట్ షాప్ లో పిండి వంటకాలు వేసుకోవచ్చు, ఎనీథింగ్ మల్టీపర్పస్ అనమాట. ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను. హెవీ కుకింగ్ అయినా దీనిలో చేసుకోవచ్చు అండి, అండ్ ఈవెన్ లో కుకింగ్ అయినా చేసుకోవచ్చు దీనిలో. ఇప్పుడు లో చేసేస్తున్నా ఫైర్. ఇది లోయెస్ట్ కుకింగ్ చేసుకోవచ్చు, ఇందాకలాగా హైయెస్ట్ కుకింగ్ చేసుకోవచ్చు అండి. సందేశ్ గారు, చాలా అంటే చిన్న బర్నర్లు మీరు ఆన్ చేసినప్పుడే ఈ హైట్ లో ఈ లెవెల్లో వచ్చింది మంట. ఆల్మోస్ట్ సీలింగ్ కి వెళ్ళిపోద్దండి, పైన ఉన్న చాలా హీట్ ఉంటది. చాలా పెద్ద బర్నర్ అండి, అసలు చాలా బాగుంది. సో ఇది మాక్సిమం మీకు క్యాటరింగ్ చేసుకునే వాళ్ళకి, లేకపోతే హోటల్స్ రెస్టారెంట్స్ రెగ్యులర్ సింగిల్ బర్నర్ కొనే బదులు ఇది కొనుక్కుంటే మల్టీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈవెన్ ఈ స్టాండ్ ఈవెన్ పైకి చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ కుకింగ్ కూడా ఇది వాడుకోవచ్చు అండి. ఈ సైడ్ కూడా హ్యాండిల్స్ ఇచ్చున్నాము, అటు ఇటు పట్టుకొని తీసుకెళ్ళడానికి బాగుంటుంది. టోటలీ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ కన్స్ట్రక్షన్. కింద పక్క కూడా చూపిస్తా. సో కింద పక్క కూడా చూడండి, బర్నర్ అనేది ఈ సపోర్ట్స్ కి అది బిగిచ్చున్నాం అన్నమాట. ఓకే. సో పెద్ద పెద్ద బాండీలు యూజ్ చేసి వంట చేసే వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. లైక్ సార్ చెప్పినట్టు క్యాటరింగ్ కానీ రెస్టారెంట్స్ కానీ ఇలాంటివి వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే రకరకాల ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు, ఎక్కువ మొత్తంలో మనం ప్రిపేర్ చేయాలి కాబట్టి. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా చిన్న నుంచి పెద్ద ఎత్తు అండి. ఈ ఒకటి ఉంటే చిన్న నుంచి పెద్ద ఎత్తు వరకు ఆర్డర్ బట్టి చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి కర్రీ పాయింట్ అండి. సో ఇండియాలోనే ఫస్ట్ టైం మేము మోడ్యులర్ కింద తయారు చేసామండి. ఇప్పుడు ఇంత పెద్దగా మీకు కనిపిస్తుంది కదా, బయట అంతా ఏంటంటే వెల్డింగ్ చేసేస్తారు, మాది అలా కాదండి. ఇప్పుడు ఈ మొత్తం కర్రీ పాయింట్ ఈ చిన్న బాక్స్ లో ఫిట్ అయిపోయి ఉందండి. సో టోటల్ కర్రీ పాయింట్ ఏ పార్ట్ కి ఆ పార్ట్ రిమూవ్ అయిపోద్దండి, ఇలా బాక్స్ లో ఫిట్ అయిపోద్ది. సో ఆల్ ఓవర్ ఇండియా ఈజీగా ఇది షిప్ అయిపోద్దండి. కానీ చాలా తేలికగా కూడా ఉంది. సో వీల్స్ కి బాల్ బేరింగ్ ఉంది కాబట్టి మీకు తేలిగ్గా ఇలా ఫ్రీ మూవ్మెంట్ అనిపిస్తుంది. యాక్చువల్ వెయిట్ ఉంటది మిషన్. ఇంకోటి దీనిలో ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈవెంట్స్ కూడా తీసుకెళ్తారు, తర్వాత ఫెస్ట్ ఉంటాయి, ఈవెన్ క్యాటరింగ్ కి తీసుకెళ్ళాలి. పెద్దది కాకుండా కింద పార్ట్ రిమూవ్ అయిపోద్దండి, ఈ పై పార్ట్ వరకు తీసుకెళ్లొచ్చు. ఈ అద్దాలు కూడా తీసేసుకొని పై పార్ట్ వరకు వాళ్ళు కర్రీ పాయింట్ కింద అక్కడికి ఆటోల్లో గానీ అలా తీసుకెళ్ళిపోవచ్చు. అంటే ఇది హీట్ గా ఉంటుందా మరి? వేడిగా ఉంటుందండి. యాక్చువల్ కర్రీ పాయింట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదిగోండి, ఇది వచ్చేసి 12 బౌల్స్ అండి. ఇదిగోండి పెద్ద గిన్నె అండి, దీన్ని జిఎన్ ప్యాన్స్ అంటాం. ఇది ఒక షేప్ ఉంది కదా, ఇదే డబల్ బౌల్ కింద కూడా మనం చేసుకోవచ్చు.
ఓకే. ఈ డబుల్ బౌల్ కూడా దొరుకుద్ది, త్రిబుల్ బౌల్ కూడా దొరుకుద్ది, అంటే మూడింతల బౌల్ సింగిల్ గా దొరుకుద్ది. సో ఇంటర్చేంజబుల్, దీన్ని జిఎన్ ప్యాన్స్ అంటాము, ఇంటర్చేంజబుల్ బౌల్స్ అన్నమాట. వరల్డ్ వైడ్ స్టాండర్డ్ ఉంటాయి. సో ఇది కూడా పార్టీషన్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. బయట ఏంటంటే వెల్డింగ్ చేసేస్తారు. అవును. సో ఇది అవసరం లేదనుకుంటే ఒక సింగిల్ కూడా పెట్టుకోవచ్చు, పెద్దది పెద్దది పెట్టుకోవచ్చు అండి. సో టోటల్ గా ఎక్కడ అన్ని పార్టీషన్స్ రిమూవ్ అయిపోతాయండి దీనిలో. అండ్ గిన్నెలు కూడా ఒకదాని లోపలికి ఒకటి వెళ్ళిపోతుంది. సో ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు మనం. అంతేనండి. ఓకే. సో ఇక్కడ చూసారు కదా, ఇది ట్యాంక్ అండి, దీనిలో వాటర్ పోస్తాం. ఇది హీటర్ అండి. హీటర్ వచ్చేసి వాటర్ ని హీట్ చేస్తాయి. అండ్ ఈ బౌల్స్ అనేవి వాటర్ లో మునుగుంటాయండి. సో వేడి నీళ్ళ ద్వారా ఇది హీటింగ్ అండి. కర్రీ పాయింట్ అంటే వేడి నీళ్ళ ద్వారా హీటింగ్. కానీ చాలా చోట్ల ఏంటంటే ఈ బౌల్స్ అసలు వాటర్ లో మునగవు, ఆవిరి ద్వారా హీటింగ్ అంటారు. అది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుదండి. అండ్ మా దానికి వచ్చేసి టెంపరేచర్ కంట్రోలింగ్ కూడా ఉంటది. వాటర్ ఎంత వేడి కావాలో అంత వేడి దీనిలో పెట్టుకోవచ్చు. ఓకే. ఈ బౌల్స్ అనేది ఫుల్ కింద వరకు వస్తుంది, కింద వరకు వస్తాయండి. ఇదిగోండి కింద వరకు ఉంది కాబట్టి వాటర్ లో మునిగి కర్రీ పాయింట్ అనేది వేడి ఉంటుంది. అండ్ ఇక్కడ వాటర్ పార్ట్ వరకు ఇది కావాలంటే ఈ పార్ట్ వరకు తీసుకొని వెళ్ళొచ్చు అండి. సో ఎక్కడైనా ఒక కర్రీ పాయింట్ పెట్టుకున్నప్పుడు మాత్రమే ఒక స్టాండ్ మాదిరిగా కింద ఉంచుకోవచ్చు. అంతేనండి. సో మల్టీపర్పస్. ఇది వచ్చేసి వాటర్ డ్రైనింగ్ అండి. ట్యాప్ కూడా ఇటు ఇచ్చున్నాము, వాటర్ కూడా డ్రైన్ చేసుకోవచ్చు. సో మొత్తం ఇట్లా ఓపెన్ చేసి కావాలంటే దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. రైట్. సో కింద పక్క కూడా షెల్ఫ్ ఉందండి, ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవాలన్నా కింద షెల్ఫ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సింగిల్ పార్ట్ ఇది ఒకవేళ తీసుకువెళ్ళాలి ఎక్కడికైనా అనుకుంటే కూడా ఇది ఈ రకంగా ఇది సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ కంప్లీట్గా బౌల్స్ అన్నీ కూడా కింద వరకు ఉంటున్నాయి అనమాట. సో వాటర్ హీట్ ఏదైతే తగలాల్సి ఉంటుందో అక్కడ వరకు కంప్లీట్గా బౌల్స్ అనేది కింద వరకు వచ్చి ఉంటున్నాయి. అండ్ రిమూవబుల్ కాబట్టి సో దేనికది మనం సపరేట్గా ఇవి తీసేసుకోవచ్చు అండ్ ఈజీగా వాష్ చేసుకోవచ్చు అనమాట. క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా తీసేసి కంప్లీట్గా మనం అది ఇవి క్లీన్ చేసుకోవచ్చు బౌల్స్. అట్ ద సేమ్ టైం లోపల కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే బౌల్స్ లో ప్లాస్టిక్ లిడ్స్ తో కూడా వస్తాయండి. అంటే విడిగా కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఇది స్టీల్ లిడ్ ఉంది కదా, విడిగా ప్లాస్టిక్ లిడ్స్ కూడా కొనుక్కోవచ్చు. సో సీ త్రూ అవుతుందండి. సో ఇలా సపరేట్గా ఇప్పుడు 12 ఇచ్చారు ఇక్కడ. సో ఇలా 12 కాకుండా సింగిల్ బౌల్ పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ సపరేషన్ ఇదంతా మొత్తం తీసేసి పక్కన పెట్టేసి ఒక సింగిల్ పెద్ద బౌల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో వాటర్ ఏదైతే మనం ఇందులో ఫిల్ చేస్తామో అది హీట్ అవుతుందో సో అది డ్రైన్ చేయడానికి ఇక్కడ ఒక ట్యాప్ కూడా ఉంది, ఇది బయటకు వచ్చేస్తుంది. సామాన్లు ఏమైనా పెట్టుకోవాలంటే కిందన ర్యాక్ కూడా ఉందన్నమాట. చాలా బాగుందండి. సో వెరాజ్ ఇది పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఇంట్లో హౌస్ వైఫ్స్ చిన్నపాటిగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంది అనేటప్పుడు ఇంటి గుమ్మంలో కూడా ఇట్లా కర్రీ పాయింట్ పెట్టేసుకొని నైట్ టైం మనకు కావాలనుకునేటప్పుడు లోపల పెట్టేసుకొని మళ్ళీ డే టైంలో మళ్ళీ దాన్ని బయటికి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కింద వీల్స్ ఇచ్చారనమాట, అందుకే మూమెంట్ అనేది చాలా ఈజీగా వస్తుంది. నైస్ అండి.